Hello friends, welcome to the session మెయిన్స్ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ సిరీస్లో నెక్స్ట్ సెట్ ఇప్పుడు మాట్లాడుకుందామండి. రైట్, బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద సెషన్ ఒక్కసారి మన ఛానల్ని లుక్ చేసేసి వద్దాం. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ మై ఛానల్ ఎంఎస్ఆర్ క్లాసెస్. ఓకే, యూట్యూబ్లో ఎంఎస్ఆర్ క్లాసెస్ అని సెర్చ్ చేస్తే కనుక ఇలా వస్తుంది. సో దీస్ ఆర్ ద సెషన్స్ వీఆర్ డూయింగ్ హియర్. ఓకే, టోటల్ వీడియోస్ ఎన్ని ఉన్నాయి? 1000+ వీడియోస్ అయితే చేయడం జరిగింది. అలాగే రైట్, ప్లేలిస్ట్ కనుక ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ ప్లేలిస్ట్లు ఉన్నాయి మనకి. ఐబీపీఎస్ అండ్ ఎస్బీఐ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్న ప్రిలిమ్స్ లెవెల్ సెషన్ ఇది. అదే మెయిన్స్ లెవెల్ కనుక చూసుకుంటే టోటల్ 131 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. రీజనింగ్ సెషన్స్ టోటల్ ఆఫ్ 169 వీడియోస్ అండ్ క్వాంట్ టోటల్ ఆఫ్ 477 వీడియోస్ చేయడం జరిగింది. అలాగే సాధనా బ్యాచ్ అని చెప్పేసి ఫుల్ ప్లేలిస్ట్ యాక్చువల్గా టాపిక్ వైజ్ చేసుకుంటూ వచ్చానండి, టాపిక్ వైజ్. ఓకే, సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేశారంటే టోటల్ 3.5 hours దాకా మనం ఈ 4 టాపిక్స్ మాట్లాడాం. అలాగే 11 టాపిక్స్ 11 hours డిస్కస్ చేయడం అయితే జరిగింది. రైట్, ఎస్. అలాగే ప్రిలిమ్స్ లెవెల్ ప్రాక్టీస్ సెషన్స్ ఒక 8 hours వీడియో ఉంది. డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఒక 9.5 hours వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి. రైట్, ఎస్. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైమ్, దిస్ ఈజ్ అబౌట్ మై ఇంట్రడక్షన్. ఓకే, సో ఇంకా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. హియర్ ఇస్ ద క్వశ్చన్. జస్ట్ పాజ్ ద వీడియో, అండర్స్టాండ్ ద డేటా హియర్. ఓకే, డేటా ఏమి ఇచ్చారు అనేది ఒకసారి అర్థం చేసుకొని క్వశ్చన్స్లో అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్, ద టేబుల్ గివెన్ బిలో షోస్ ద రేషియో ఆఫ్ 50% మేల్ అండ్ 40% ఫీమేల్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లిటరేట్ మేల్ అండ్ ఫీమేల్. డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అని మాట్లాడుతున్నారు. డిఫరెన్స్ వాల్యూ తెలీదు. ఓకే, డిఫరెన్స్ అంటే లిటరేట్ మేల్ ఎక్కువ ఉన్నారా, ఫీమేల్ ఎక్కువ ఉన్నారా అనే విషయం డిఫరెన్స్ అని మాట్లాడుతున్నారు. ఓకే, మేల్ వాల్యూ పెద్దదా, ఫీమేల్ వాల్యూ పెద్దదా అనే విషయం మనకు తెలియదు ఇంకా. అండ్ ద రేషియో ఆఫ్ ఇల్లిటరేట్ 10% ఇల్లిటరేట్ మేల్, 20% ఇల్లిటరేట్ ఫీమేల్ రేషియో ఇచ్చేసారు. సూపర్. టోటల్ పాపులేషన్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ అంటే లిటరేట్ మేల్, లిటరేట్ ఫీమేల్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ అంటే లిటరేట్. ఓకే, సమ్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్. వెరీ గుడ్. The number of literate male is more than number of illiterate female. Okay, the point literate male is greater than illiterate female, and illiterate male and female in village C are equal. Village C illiterate వీళ్ళిద్దరూ ఈక్వల్ వాల్యూస్, 1:1 రేషియో. ఓకే, నోట్ పాయింట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బాగా క్వశ్చన్స్లోకి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, ఎస్. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. వీడియోని పాజ్ చేసి ఓన్గా ట్రై చేయండి క్వశ్చన్ని. విలేజ్ ఏ గురించి మాట్లాడుతున్నారు. రైట్, విలేజ్ ఏ మొత్తాన్ని నేను టోటల్ 4 సెగ్రిగేషన్స్ చేస్తా. ఫస్ట్ లిటరేట్ ఇల్లిటరేట్, అలాగే లిటరేట్లో మేల్ ఫీమేల్, ఇల్లిటరేట్లో మేల్ ఫీమేల్, ఆరల్స్ మేల్ ఫీమేల్ వెనకాల రాసుకొని లిటరేట్ ఇలా అయినా రాసుకోవచ్చు. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ ఇన్ విలేజ్ ఏ ఈజ్ 82. లిటరేట్ పీపుల్ అంటే వీళ్ళు టోటల్ వచ్చేసి నాకు 1650 అని మాట్లాడుతున్నారు. లిటరేట్ టోటల్ 1650. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిటరేట్ ఫీమేల్ అండ్ ఇల్లిటరేట్ ఫీమేల్, దిస్ డిఫరెన్స్ ఈజ్ ఏ అండ్ బి అని 2 నెంబర్లు అనుకుంటే. ఓకే, a minus b, a in difference to b is given as 500. డిఫరెన్స్ అంటే a minus b అన్న అవ్వచ్చు, b minus a అన్న అవ్వచ్చు. వెరీ గుడ్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సంటేజ్ ఆఫ్ ఇల్లిటరేట్. వెరీ గుడ్.
సో ఇది నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఫైనల్గా ఆన్సర్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయం తర్వాత మాట్లాడుకుందాం కొంచెం సేపు. కాన్సన్ట్రేట్ చేయండి. 50% మేల్ అండ్ 40% ఫీమేల్ ఆర్ ఇన్ ద రేషియో, రైట్? సో 5/4, 5m upon 4 female, this ratio is given as, right? ఈ బాక్స్ రేషియో అంటే 5m/4f. 50% ఆఫ్ అనే మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తా, 15/8. ఓకే, సో నా మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఇన్ ద రేషియో. Male and female are in the ratio 5 3 times, 4 2 times, 3:2 ratio. ఇదేంటి టోటల్ గురించి మాట్లాడితే. ఓకే, అలాగే ఇక్కడ 10% ఇల్లిటరేట్ మేల్ టు డబుల్ ద ఫీమేల్ ఇల్లిటరేట్. ఓకే, ఇల్లిటరేట్ గురించి మాట్లాడితే. ఓకే, male illiterate to double the female illiterate. This ratio is 2:3. Very good. Ante male illiterate to female illiterate would be in the ratio 4:3. Okay, right? Illiterate ikkada ratio maatladutunnaru. This is 4a and this is 3a, right? Okay, 4a and 3a. Illiterate male to female is in the ratio. Very good. Alage male and female are in the ratio 3:2. Okay, done. ఇక్కడ వచ్చేసి 3a plus 500 or 3a minus 500, రెండు వాల్యూలు రాసుకోవచ్చు. డన్. ఓకే, సో మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఇన్ ద రేషియో 3:2. డన్, వెరీ గుడ్. టోటల్ లిటరేట్ వచ్చేసి 1650. అందులో గనక మేల్ 3a plus 500 అంటే 1650 minus 3a plus 500. ఓకే, 1650 minus 1150 minus 3a, ఆర్ దీనిలో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ప్లస్, విచ్ మీన్స్ 2100 minus 2150 minus 3a. రెండు రేషియోలు వచ్చినాయి. ఓకే, దీనిలో నుంచి ఈ వాల్యూని మెయిల్ టోటల్లో నుంచి ఫీమేల్ని సబ్స్ట్రాక్ట్ చేసాం. రైట్? ఒకసారి 1650లో 500 సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఈజ్ 1150. రైట్, మేల్ టు ఫీమేల్ రేషియో చెప్తున్నారు. మేల్ వచ్చేసి వీళ్ళు ఆరల్స్ వీళ్ళు. ఓకే, సరే, మేల్ టు ఫీమేల్ రేషియో మాట్లాడదాం. ఫస్ట్ రేషియో, ఫస్ట్ పార్ట్ దిస్ వాల్యూ అండ్ దిస్ వాల్యూ 2 times ఉంది, ప్లస్ 4a minus 3a plus 4a అంటే 1150 plus a to that of 3a plus 500, 6a plus 500. This ratio is 3:2. or ఇప్పుడు minus 3a plus 4a which is a, 2150 plus a to that of 3a plus 3a, 6a minus 500. This is 3:2. టోటల్ మేల్ అంటే వీళ్ళు రెండింటిని యాడ్ చేశాను, టోటల్ ఫీమేల్ అంటే ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేశాను. రైట్, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. 1150 డబుల్
23 plus 2a is equal to 63 times 18a plus 1500, right? So 16a value, 23 minus 15 800, a వాల్యూ వచ్చేసి 50. ఏ 50 అయితే మొత్తం వాల్యూస్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. సూపర్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ రాస్తే దీన్ని డబల్ చేస్తే 21 డబల్ 42 4300 ప్లస్ 2a is equal to 1800 18a minus 1500 5 3 times, right? Very good. Total 16a value 5800. 16 అనేది 58లో క్యాన్సిల్ అవ్వట్లా, ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ అయితే లేదు. సో ఈ వాల్యూని తీసుకోకూడదు. 2100 అంటే ఈ వాల్యూస్ క్యాన్సిల్ అయిపోయినాయి, రైట్? నన్ను అడుగుతున్న క్వశ్చన్, ఇప్పుడు మెయిల్ ఫీమేల్ అందరు బయటకు వచ్చేస్తున్నట్టున్నారు. ఒకసారి రైట్, లిటరేట్ మేల్ ఫీమేల్ రాసుకుందాం. మేల్ ఫీమేల్. లిటరేట్ మేల్ వచ్చేసి 1150 మైనస్ 3a 150 తీస్తే 1000. ఫీమేల్ 3a 150 450. ఇల్లిటరేట్ మేల్ ఫీమేల్ 4a 3a 4 200, అలాగే 3a 150. వెరీ గుడ్. సో దేర్ ఫోర్ టోటల్ మేల్ 1200, టోటల్ ఫీమేల్ 600, కరెక్ట్? వెరీ గుడ్. అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్సంటేజ్ ఆఫ్ ఇల్లిటరేట్ మేల్ అవుట్ ఆఫ్ ద టోటల్ 200 by 1200. 2 by 12 1/6. ఓకే, దిస్ ఈజ్ 1%. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 100 by 1/6 అంటే 100/6%. అలాగే రాసుకోండి, 100/6%. దిస్ ఈజ్ 1%. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఇల్లిటరేట్ ఫీమేల్ అవుట్ ఆఫ్ టోటల్ ఫీమేల్ 150/600. 150/600. 3a 150 plus 500 కదా, 500 plus, sorry, this value is not this one. 3a 150 అంటే 650. టోటల్ ఫీమేల్ వచ్చేసి టోటల్ ఫీమేల్ 650 plus 150 900. 800, sorry, 800. 65 plus 15, correct? 800. Okay, so 150/8%. 150/8%. డినామినేటర్ కనుక 24కి ఈక్వేట్ చేసుకుంటే 6 4 times 24 400/24% in difference to 450/24. ఇప్పుడు నా రిక్వైర్డ్ పర్సంటేజ్ 50/24. 50/24%. 50/24 అంటే 48 దాకా వెళ్ళిపోయింది. 2.09% ఆప్షన్స్లో నుంచి 2.09%. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? వెరీ గుడ్, వెరీ గుడ్. డన్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ అండ్ ఫీమేల్ రేషియోస్ నుంచి మొత్తం వాల్యూస్ అన్ని బయటికి తీసుకుంటూ వచ్చాం.
రేషియో బేస్డ్ క్వశ్చన్ అంటారు దీన్ని. రేషియో అండ్ పర్సంటేజ్ రెండు మిక్స్ చేసి ఉన్న క్వశ్చన్స్, రైట్. ప్రతి వాల్యూని చిన్నగా సాల్వ్ చేసుకుంటూ ముందరికి తీసుకుని వెళ్ళాలి. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ లిటరేట్ పీపుల్ ఇన్ విలేజ్ బి ఈజ్. లిటరేట్ పీపుల్ ఇన్ విలేజ్ బి. లిటరేట్ పీపుల్ అంటే లిటరేట్ మేల్ ప్లస్ లిటరేట్ ఫీమేల్. Okay, out of the total number of literate female, 60% are graduates in village B, and okay, out of the total number of literate graduates, the number of non-graduate male is 160 more than. Find the. Very good. ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ లిటరేట్ అండ్ లిటరేట్ అండ్ ఈ వాల్యూ 200 మాట్లాడుతున్నారు. ఓకే, అలాగే m by 2f వాల్యూ m upon 2f ఈజ్ 1/2. ఇల్లిటరేట్ రేషియో ఇది. ఇల్లిటరేట్ మేల్ టు ఫీమేల్ ఈజ్ ఇన్ ద రేషియో 1:1 రేషియో. ఇదేంటి ఇల్లిటరేట్. ఓకే, సో ఇక్కడ ప్లేస్ సరిపోయేటట్లేదు కానీ క్వశ్చన్ని కొంచెం ముందరికి తీసుకుని వెళ్ళి నెక్స్ట్ స్లైడ్లో తీసుకుని వచ్చాను చూడండి. ఓకే, మళ్ళీ సేమ్ ఇందాక చేసినట్టే మాట్లాడదాం. టోటల్ నెంబర్ ఆఫ్ బి గురించి మాట్లాడాలి ఇప్పుడు. ఆర్ ఎల్స్ విలేజ్ బి గురించి చెప్తున్నాం. విలేజ్ బి లిటరేట్, ఇల్లిటరేట్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్. టోటల్ నెంబర్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ విలేజ్ బి ఈజ్. అలాగే ఇల్లిటరేట్ పీపుల్ రేషియో వచ్చేసింది చూడండి, మేల్ టు ఫీమేల్. ఇల్లిటరేట్ మేల్ టు ఫీమేల్, దిస్ ఈజ్ ఇన్ ద రేషియో. ఇది ఏ అయితే ఇది కూడా ఏనే, రైట్, ఈక్వల్ రేషియో. ఓకే, very good. Total number of literate population in village B is 2600. This total is 2600. Super. అలాగే డిఫరెన్స్ మాట్లాడుతున్నారు. డిఫరెన్స్ 200. డిఫరెన్స్ 200 అంటే మేల్ ఫీమేల్, మేల్ ప్లస్ ఫీమేల్. This value is 2600. Male minus female అని రాసుకుంటే this value is 200. అప్పుడు male 1400, male 1400, remaining 1200 here, or 1200, 1500. ఇవి రేషియోస్, కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందులో గ్రాడ్యుయేట్స్ గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ. ఓకే, ఇందులో గ్రాడ్యుయేట్స్ వచ్చేసి మేల్, లిటరేట్ మేల్ ఇన్ విలేజ్ బి 70% ఆర్ గ్రాడ్యుయేట్స్. 14 7 times 98, 980, or 12 7 times 84, 840. అప్పుడు నాన్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అవుతారు? నాన్ గ్రాడ్యుయేట్స్ 1400 minus 980 which is 420, కరెక్ట్. ఆర్ ఇది వచ్చేసి 160 plus 200, 360, కరెక్ట్. సో ఇక్కడ గ్రాడ్యుయేట్స్ 60% of the female are graduates. Number literate female 60% are graduates. 12 6 times 72, 14 6 times 14, 6 times, right, 84. సో నాన్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది అవుతున్నారు అప్పుడు? 1200 minus 720, 1200 minus 720, 1200 minus 700 which is 500, 480.
కరెక్ట్. సారీ 1200 minus 700 500 480. అలాగే 1400 minus 840 ఇక్కడ 160 ఉంది 560. Number of illiterate female is not more than 250. Okay. The number of non-graduate male రెండు values 160 more than illiterate male in village B. దీనిలో నుంచి 160 కనుక సబ్స్ట్రాక్ట్ చేస్తే 26 260 కానీ 200 కానీ ఇవి రెండు ఈక్వల్ కాబట్టి 260 కానీ 200 కానీ వాల్యూస్ రైట్. ఓకే. ఇల్లిటరేట్ ఫీమేల్ ఈజ్ నాట్ మోర్ దాన్ 250 కంటే ఎక్కువ రాకూడదుట. ఓకే. సో అన్నిట్లో ఈ కండిషన్ ఎగిరిపోయింది, రైట్. వెరీ గుడ్. ఫైండ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. మొత్తం వాల్యూస్ అన్ని బయటకు వచ్చేసినట్టు ఉన్నాయి. విలేజ్ బి లిటరేట్ ఇల్లిటరేట్ మేల్ ఫీమేల్ మేల్ ఫీమేల్ ఎంతమంది 1200 1400 200 నెక్స్ట్ graduates 840 360 non-graduates 360 graduates 840 560. వెరీ గుడ్. ఇది నా కంప్లీట్ టేబుల్. సూపర్. 12.5% అవుట్ ఆఫ్ ద టోటల్ ఫీమేల్ ఇన్ విలేజ్ వి ఆర్ illiterate. అవుట్ ఆఫ్ ద టోటల్ ఫీమేల్ ఈజ్ టోటల్ మేల్ వచ్చేసి 1400, టోటల్ ఫీమేల్ వచ్చేసి 1600. ఓకే. 12.5% ఆఫ్ ఫీమేల్ అంటే 1/8 of 1600. First value 200. This is 200. Out of the total in are illiterate female. Yes, exactly 200 and 200. First statement is getting followed. 14.28%, which means 1/7 of male out of the total male are illiterate. Out of the total male, this is also 200 and this value also 200. Very good. This is also getting followed. Difference between male and female in village B is equal to illiterate. Difference between male and female in village B, ఈ రెండు illiterate male అన్న ఈ రెండు ఈక్వల్, అది కూడా 200. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా 200. అవి రెండు కూడా ఫాలో అవుతున్నాయి. ఆల్ ట్రూ. Option D is the correct answer for this question. Super. Done. Very good. Next. Total population in village C is 500 more than total population in village D. The total number of literate male in village C is 250 more than total number of literate male in. Okay. If the ratio of number of literate male and female, male to illiterate female in village D, male literate to. Okay. రైట్. విలేజ్ సి అండ్ డి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సిలో మేల్ ఫీమేల్ రేషియో ఎంతో చూద్దాం. అసలు సిలో మేల్ టు ఫీమేల్ ఈజ్ ఇన్ ద రేషియో
5 4 5 9 టైమ్స్ 4 8 టైమ్స్ 9:8 రేషియో. అలాగే డిలో మేల్ ఫీమేల్ రేషియో మాట్లాడితే 5 క్యాన్సిల్ అవుతుంది, డినామినేటర్లోకి వస్తుంది 7/5. వెరీ గుడ్. ఇవి వచ్చేసి 5m/4f రేషియోలు. ఇక్కడ ఇచ్చిన టేబుల్లో రేషియోస్ 5m/4f. కరెక్ట్, వెరీ గుడ్. అందుకని 5:4 రేషియోలో క్యాన్సిల్ చేసుకొని ముందరికి తీసుకుని వెళ్ళా. సో క్వశ్చన్ అనేది ఇక్కడ సాల్వ్ చేయలేం కాబట్టి అన్నెసరీ డేటా మొత్తం తీసేసి క్వశ్చన్ చూసుకుందాం. టోటల్ పాపులేషన్ ఇన్ విలేజ్ సి ఈజ్ 500 మోర్ దాన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేబుల్ రాసుకుందాం. చూడండి, లిటరేట్, ఇల్లిటరేట్. అలాగే మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్. అదే విలేజ్ డి గురించి కూడా మాట్లాడుకుందాం. లిటరేట్, ఇల్లిటరేట్, మేల్, ఫీమేల్, మేల్, ఫీమేల్. ఓకే, ఇక్కడ టోటల్ పాపులేషన్ ఇస్ ఇన్ ద రేషియో 9:8. Total population is in the ratio 7:5. Male to female ratio. Male to female ratio. Very good. అలాగే ఇక్కడ సమ్ పి మెంబర్స్ గనక ఉంటే టోటల్ పాపులేషన్ ఇక్కడ పి ప్లస్ 500. దిస్ ఈస్ ద టోటల్ పాపులేషన్. ఓకే, టోటల్ పాపులేషన్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? టోటల్ నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్ ఇన్ విలేజ్ సి. లిటరేట్ మేల్ ఇన్ విలేజ్ సి 250 మోర్ దాన్ లిటరేట్ మేల్ ఇన్ విలేజ్ డి. ఈ వాల్యూ కంటే ఇక్కడ ఎక్స్ట్రా 250 రాయాలట. రైట్, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏ రాశాను అంటే ఇక్కడ ఏ ప్లస్ 250 రాయాలి. దెన్ వెరీ గుడ్. The ratio of a number of literate male to illiterate female 11:1. Okay, this is 11a. This is a. Very good. So ikkada 11a raskoవాలి. Right. The ratio of a literate male in village C to that of literate female 8:7. ఇది 8 parts. ఇది 7 parts. Very good. Male to female, literate male to female in village C. Very good. The total number of illiterate female in village C. Illiterate in village C. Right. Are 50 more than illiterate female in village D. Village D లో illiterate కంటే 50 extra. A plus 50. రైట్, ఇప్పుడు ఒక పాయింట్ మాట్లాడదాం. చూడండి, నోట్ పాయింట్. ఏం చెప్తున్నారు? ఇల్లిటరేట్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ విలేజ్ సి ఆర్ ఈక్వల్. రైట్, అంటే ఇక్కడ ఏ ప్లస్ 50 కాబట్టి ఇది కూడా ఏ ప్లస్ 50నే. రైట్, నోట్ పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. సూపర్. Okay, now let us suppose this value is b. Right, ఇప్పుడు నాకు టోటల్ మేల్ అపాన్ టోటల్ ఫీమేల్ రేషియో వచ్చేస్తుంది. కరెక్ట్, 9:8 రేషియో. టోటల్ మేల్ అంటే 12a ప్లస్ 300. 12a ప్లస్ 300.
టోటల్ మేల్ రాస్తున్నా, టోటల్ ఫీమేల్ B ప్లస్ A ప్లస్ B ప్లస్ 50. దిస్ ఈజ్ ఇన్ ద రేషియో 9:8 రేషియో. అలాగే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ 11A ప్లస్ 250 upon B. This is 8:7. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఏ అండ్ బి వాల్యూస్ వస్తాయి. ఏ అండ్ బి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు టోటల్ కంప్లీట్ అవుతుంది. రైట్. అలా కాకుండా నేను ఒక్కసారి ఇది 8:7 రేషియో కదా, అసలు ఫర్ సపోజ్ ఇక్కడ 800 700 ఉన్నాయేమో అనుకుంటా. ఓకే, సో 11A ప్లస్ 250 800 అయితే 11A వాల్యూ 550 ఎగ్జాక్ట్లీ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ A ఈజ్ ఈక్వల్ టు 50, B ఈజ్ ఈక్వల్ టు 700. ఈ ఈక్వేషన్లో సెట్ అయింది. పక్కన ఈక్వేషన్లో సెట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 12A విచ్ ఈజ్ 12 5 times 600 plus 300 900 50 50 100 plus 700 800 ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అయింది. సెట్ కూడా అయింది. సో ఏ వాల్యూ 50, బి వాల్యూ 700. ఇప్పుడు నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫైండ్ ద రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ లిటరేట్ మేల్ to that of number of male and literate female together in village D. విలేజ్ D గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఏ వాల్యూ తెలుసు కదా నాకు ఆల్రెడీ. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? దిస్ వాల్యూ ఈజ్ 11 5 times 50 550 and this value is 50. నాకు ఇంకా ఈ వాల్యూ తెలిస్తే చాలు. ఓకే, రైట్. సో ఇప్పుడు టోటల్ మాట్లాడితే 11A ప్లస్ 250 550 ప్లస్ 250 550 ప్లస్ 250 this is 800, right? 800 700, this value is 1500, correct? This value is 1500 and పక్కన ఈక్వేషన్ నుంచి రాసుకున్నవి. This is 1500. A 2A plus 100. 2A is 100. 100 plus 100 200. So the total is 1700. 17 parts. Okay, P plus 500. P plus 500 1700 అంటే P వాల్యూ వచ్చేసి నాకు దానిలో 500 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1200. సో దట్ మేల్ 700 కాబట్టి ఇక్కడ రాయాల్సిన వాల్యూ నేనెంత? ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 550 ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 750 విచ్ ఈజ్ 15A. 150, రైట్. 150 అంటే దిస్ వాల్యూ ఈజ్ 3A. రిక్వైర్డ్ రేషియో ఈజ్ 11A to that of 11A ప్లస్ 4A. ఈ రెండింటిని యాడ్ చేయాలి, రైట్. 11/15. 11:15 is the required ratio here. 11:15 is the required ratio. Final answer is option B is the correct answer for this question. Super, very good. Next question. The difference between male literate and male illiterate in village E. 1:2 రేషియో అంటే ఆల్రెడీ మాట్లాడాం. మేల్ టు ఫీమేల్. ఇల్లిటరేట్ గురించి మాట్లాడితే మేల్ టు ఫీమేల్ వుడ్ బి ఈక్వల్ 1:1 రేషియో. వెరీ గుడ్. అది తప్ప ఇంకో విషయం ఏం లేదు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ అని మాట్లాడుతున్నారు. టేబుల్ చార్ట్ నాకు కరెక్ట్గా లేదు కాబట్టి టోటల్ మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈ లిటరేట్ ఇల్లిటరేట్ మేల్
ఫీమేల్, మేల్, ఫీమేల్. Okay, right. The difference between male literate and male illiterate, value A, value B. A in difference to B is given as 1000. Very good. And the ratio of female literate, this is 4C, this is C. Very good. ఇక్కడ నుంచి అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లా, అన్ని వేరియబుల్సే కనిపిస్తున్నాయి. విత్ ఓన్లీ వన్ ఐ కెనాట్ ఫైండ్ ద ఆన్సర్. విత్ ఓన్లీ వన్ ఐ కెనాట్ ఫైండ్ ద ఆన్సర్. స్టేట్మెంట్ 2 చూద్దాం. విలేజ్ ఈ, లిటరేట్, ఇల్లిటరేట్, మేల్ అండ్ ఫీమేల్, మేల్ అండ్ ఫీమేల్. Female illiterate in village E is 300. So నాకు ఆల్రెడీ ఈ రేషియో తెలుసు, 1:1. So that this value is also 300. This value is also 300. Very good. Very good. The sum of literate population, ఇక్కడ రాసే టోటల్ వాల్యూ వచ్చేసి ఇది A, ఇది B అనుకుంటే 2500. నన్ను అడుగుతోంది మేల్కి ఫీమేల్కి అంటే A + 300, B + 300, A - B రావాలి. A అండ్ B. ఓకే, ఇక్కడ P అండ్ Q రాసుకుందాం లేండి. ఏబీలు అక్కడ వాడేసాం కదా, P అండ్ Q. P ఇన్ డిఫరెన్స్ టు Q ఎంతో కావాలి నాకు, ఫైనల్గా అది కావాల్సింది. ఓకే, రైట్. వెరీ గుడ్. సో ఈలో ఇది కూడా బీనే అవుతుంది అనుకుంటా. ఇది బి అయితే ఇది 4B. రైట్. ఏ ఇన్ డిఫరెన్స్ టు బి కావాలి. వచ్చే ఛాన్స్ లేదేమో ఎక్కడ, ఫస్ట్ స్టేట్మెంట్లో వచ్చే ఛాన్స్ ఉందా? ఏ అండ్ బి డిఫరెన్స్ ఈజ్ 1000. ఓకే, ఏ పెద్ద వాల్యూనా బి పెద్ద వాల్యూనా తెలీదు. రైట్, వెరీ గుడ్. రెండింటిని క్లబ్ చేద్దాం. రెండిట్లో నుంచి ఆన్సర్ అయితే రావట్లా ఇండివిజువల్గా. రెండింటిని క్లబ్ చేసి చూస్తే A + 4B is equal to 2500. అలాగే A - B is equal to 1000. రైట్. దీనిలో నుంచి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే విచ్ ఈజ్ 5B is equal to 1000, B 200. So that A is equal to 1200. A, Bలో వచ్చేసినాయి. సో దట్ ఐ కెన్ ఫైండ్ ద ఆన్సర్. ఇండివిజువల్ డిఫరెన్స్. అలాగే మేల్ అండ్ ఫీమేల్ A + B, 4B + B, 5B. A + B తెలుసు 1400, 4B + B విచ్ ఈజ్ 5B. 5B అంటే 1000. అప్పుడు నా డిఫరెన్స్ వస్తుంది. రైట్. బోత్ 1 and 2 టుగెదర్, 1 and 2 together I can find the answer. Right. Both 1 and 2 together are necessary to find the answer for this question. Very good. Very good. So here ends the set. Meet you in the next set with some more practice questions, right? Yes. సో సెట్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి నా వీడియోని. అలాగే ఇంకొకసారి నా ఛానల్లో అప్డేట్ చేసిన వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో చూడండి, కంప్లీట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ 2 పార్ట్స్లో అయితే చెప్పడం జరిగింది. రైట్. అలాగే డిఫరెంట్ ప్రాక్టీస్ సెషన్స్, ప్రతి ప్రాక్టీస్ సెషన్లోనూ మినిమం 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. ఓకే, మినిమం 20 క్వశ్చన్స్ అంటే 10 వర్డ్ ప్రాబ్లమ్స్, 10 డేటా 2 sets ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లెవెల్కి అయితే. రైట్. ఎస్, దిస్ ఈజ్ మై టోటల్ కంటెంట్. ఒకసారి విజిట్ చేయండి. మెయిన్స్ లెవెల్ క్వాంటిసైజేషన్ 11 అని మాట్లాడాం. సో
డిఫరెంట్ సెట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. టోటల్ టార్గెట్ మెయిన్స్ ఎగ్జామ్స్ 131 వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో టోటల్ 1000+ వీడియోస్ అయితే చేశాను నేను. విజిట్ చేయండి. రైట్, ఎస్. సో డన్. Here ends the session. Meet you in the next session with some more practice questions, right? All the best for your exam.